గ్రంథంలోంచి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనాలు చదువుకున్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కనువు, లేని ఎల్ల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మళ్ళా వచ్చి నా ఎద్దునుంటకు మిమ్మను తీసుకొని పోవుదును. ఇక్కడ మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మన హృదయం అనేది కలవరం రానికూడదు అని అంటున్నాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నా నా యందు కూడా విశ్వాసము ఉంచుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎల్ల మీతో నేను చెప్పుదును అంటున్నాడు. ఆయన తండ్రి ఎదుట ఎక్కడ ఏమున్నాయి నివాస స్థలాలు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మన హృదయాన్ని కలవరపడనీయకూడదు అని దేవుడు ఇప్పుడు ఈ సమయంలో చెప్తున్నాడు. మనకి ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మన హృదయం అనేది కలవరం అనేది రాకూడదు. కలవరం రాకుండా ఉండాలంటే మనలో యేసయ్య ఉంటే మనలో కలవరం అనేది రాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యమైనా చేస్తాడు. మరి యేసు ప్రభు ఆయన ఇప్పుడు ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులేమో నావలో వెళ్తూ ఉంటారు. మరి గాలి తుఫాను వచ్చినప్పుడు మరి యేసు ప్రభు అటు నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఎక్కడ నడుచుకొని వస్తాడు? నీళ్ళ మీద నడుచుకొని వస్తాడు. నడుచుకొని వస్తే మరి పేతురు అంటాడు, ప్రభా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అని అంటాడు. సరే నీకు విశ్వాసం ఉంటే నువ్వు నడువు అని అంటాడు. అంటే ఆ యేసు ప్రభు వైపు చూసినంతసేపు కూడా ఆయన నీళ్ళ మీద నడుస్తాడు. మరి యేసు ప్రభు కాకుండా నీళ్ళని చూస్తాడు. నీళ్ళని చూసినప్పుడు ఆయన నీళ్ళలోకి దిగిపోతూ ఉంటాడు. అప్పుడు అంటాడు, అది పేకల వరకు మెడ వరకు మునిగిపోయేసరికి ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను రక్షించని అప్పుడు కేకలేస్తాడు. అయితే దేవుడు అంటాడు అల్ప విశ్వాసి అని అంటాడు. మరి ఆయనలో విశ్వాసం తగ్గింది కాబట్టి ఆయన అందులో మునిగిపోతున్నాడు. అదే విశ్వాసం ఉన్నంతసేపు ఏం చేశాడు? నీళ్ళల్లో ఆ నీళ్ళ పైన నడిచాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు నా యందు కూడా విశ్వాసం ఉంచుడి అని అంటున్నాడు. దేవుడి యందు మన విశ్వాసం ఉంటే ఎలాంటిదైనా దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. మనం ఏం చేయాలి? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి ఆయన యందు విశ్వాసం ఉంచితే కొండైనా కూడా పిండి అయిపోద్దంట. మరి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య మీదే మన విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంటే మనకి ఎలాంటి గొప్ప కార్యాలైనా దేవుడు చేస్తాడు. అబ్రహాం అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు, అబ్రహాం విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుడు ఆయనకి నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఆయన పిల్లలు కలగలేదు. అయినా సరే ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నీ సంతానాన్ని ఇసుకరేణి వలె ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాంకి దేవుడు ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మరి ఇశ్రాయేలు జనాంగం ఆయన అబ్రహాం దగ్గర నుంచే మరి వచ్చారు. ఎవరి వల్ల? విశ్వాసం కలిగి ఉండటం వల్ల. ఎవరు? అబ్రహాం విశ్వాసం కలిగి ఉండటం వల్ల దేవుడు ఆయనకి సంతానాన్ని అనుగ్రహించాడు. మరి ఆ సంతానం కూడా ఇశ్రాయేలు జనాంగం, ఎన్నో లక్షల జనాంగం మరి అయ్యారు. మరి అలాంటి జనాంగాన్ని అబ్రహాం ద్వారా దేవుడు మరి అక్కడ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఎంతో మంది జనాంగం ఆయనలోంచి వచ్చారు. మరి హానోకు విశ్వాసాన్ని బట్టి అంట మరణం చూడకుండా కొనిపోబడ్డాడంట. హానోక్ అని ఆయనకి ఎంతో విశ్వాసం ఉండటం వల్ల నేను చనిపోను, నేను దేవుని రాజ్యాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతానని విశ్వాసం దేవుడి మీద ఉంచబట్టి ఆయన నడుచుకుంటా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనకి చావు అనేది లేదు. హానోకు మరణం చూడకుండా దేవుని రాజ్యానికి
వెళ్ళిపోయాడు. మరి విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలైన దేవుడు మన వల్ల జరిగిస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. మరి ఆయన అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అంటున్నాడు. అంటే కలవరపడనీయొద్దు అంటే మరి లోకంలో ఉన్నారు కాబట్టి కలవరం అనేది వచ్చింది అని మరి దేవుడు చెప్తున్నాడు. కలవరం అనేది వచ్చింది. కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము స్థిరంగా నిలబడాలి. ఎంత కలవరం వచ్చినా సరే అపవాది మరి ఎన్నో రకాలుగా కలవరం పెట్టింది హృదయాన్ని, ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మనం ఎవరి వైపు చూడాలి? యేసుప్రభు వైపు చూస్తే మనకి అది మనం ముందుకు సాగిపోతాము. మరి పేతురు ఎలాగైతే నీళ్ళలో నడిచాడు, యేసుప్రభు వైపు చూసినంతసేపు ఆయన మరి పేతురు నడిచాడు. మరి నీళ్ళ వైపు చూసినప్పుడు, ఈ లోకం వైపు చూసినప్పుడు ఏమైంది? ఆయన కిందకి దిగిపోతున్నాడు. మనం కూడా యేసుప్రభు వైపు చూసినంతసేపు కూడా మనకి ఏమవుతుందంటే గొప్ప కార్యాలు దేవుడు మన వల్ల జరిగిస్తాడు. ఒక్క విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండైనా పిండి అయిపోద్ది. మరి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మన వల్ల చేస్తాడు. మరి పక్షివాయు గెలవానికి మరి ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆయన్ని మంచం మించి ఆ పెంకు పైన నుంచి ఎక్కి నలుగురు ఆ పెంకులన్నీ తీసి మరి ఆయన్ని పైనుంచి కిందకి దించుతాడు. మరి అందరు చుట్టూ జనం ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పైకి ఎక్కి ఆయన్ని కిందకి దించుతారు. కిందకి దించినప్పుడు ఆ నలుగురు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పక్షవాయు గలవాన్ని ఆయన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు మరి ఆయన ఎంత విశ్వాసం ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలైనా మనకి జరుగుతుంది, ఎలాంటి అనారోగ్యమైనా పోతుంది. మరి ఆయన యందు మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. మరి అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. మరి హానోకు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మరణం చూడకుండానే దేవుని యొద్దకి కొనుక్కోబడ్డాడంట. మరి పక్షివాయు గలవాని నలుగురు విశ్వాసాన్ని చూసి ఈ పక్షివాయు గలవాన్ని దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు గొప్ప దేవుడు. మళ్ళీ ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉన్నది. మరి ఆమె కూడా ఆయన మరి యేసుప్రభు తాను వచ్చినప్పుడు ఆయన వెనక నుంచి వెళ్ళంట ఆయన కట్టు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమెకి వెంటనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఉన్న స్త్రీ ఆమె 12 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతుందో, మరి ఎంత కష్టపడుతుందో. కానీ ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆ కట్టు చెంగు ముట్టితే నాకు స్వస్థ వచ్చింది. అంటే యేసు ప్రభు ఆ కట్టుకున్న బట్టలు ముట్టుకుంటేనే నాకు స్వస్థ వచ్చిందని విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసం కలిగి ఉండటం వల్ల వెనక నుంచి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టిందంట, పట్టుకున్నప్పుడు వెంబటి 12 సంవత్సరాల నుంచి ఆమెకి రక్తస్రావం గల స్త్రీ తగ్గంది. ఆమెకి ఎమ్మటి యేసు ప్రభు కట్టు చెంగు ముట్టినప్పుడు ఎమ్మటి కూడా స్వస్థపడింది. మరి ఆయన అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఈ నరాల నుంచి ప్రభావం వెడలిపోయిందని యేసుప్రభు అంటున్నాడు. ఆయన శిష్యులు అంటున్నారు, అయ్యా అందరూ వచ్చి నీ మీద గుంపు కూడా పడుతున్నారు కదా, ఎవరో వచ్చి ముట్టారంటే ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టారు అంటున్నావు, అందరూ వచ్చి నీ మీద పడుతున్నారు కదయ్యా అని పేతురు. లేదు, నన్ను ప్రత్యేకంగా ఎవరో ముట్టారు అని అంటే అప్పుడు ఆ స్త్రీ అప్పుడు వచ్చి అయ్యా నేనే ముట్టానని అప్పుడు అందరిలో సాక్షి ఇచ్చింది. మరి దేవుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. మరి దేవుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఎలాంటి వ్యాధి ఉన్నా సరే, ఎలాంటి బాధ ఉన్నా సరే కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, శక్తిని ఇచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు. దేని బట్టి మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మన హృదయం అనేది కలవరపడనీయకూడదు. ఆయన యందు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాలైన దేవుడు మన ఎలా జరిగిస్తాడు. అద్భుతకరుడు ఆయన, ఆశ్చర్యకరుడు. మనం ఒకటి చేయాలి, ఏంటి? విశ్వాసం కలిగి ఉండాలి. నీ పరిస్థితిని అంతా కూడా మార్చగలిగిన దేవుడు ఆయన, శక్తిమంతుడు. నువ్వు ఎలాంటి పరిస్థితులైన దేవుడు మార్చేసే దేవుడు ఆయన.
గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఒక్కటే విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు చేయగల దేవుడు అని నువ్వు ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు ఎలాంటి కార్యాలైనా, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన ఎలా జరిగిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.